Spirit of the Lord is upon me, because he hath anointed me to preach the gospel to the poor, to heal the brokenhearted. A new commandment I give unto you, that ye love one another as I have loved you, that ye also love one another. All things are possible unto thee. ప్రియమైన దేవుని వారలారా, లేఖనాల పరిశోధన తరగతులలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలన్న ఆసక్తితో వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు తెలుపుతున్నాను. నిర్విరామంగా జరుగుతున్న ఈ లేఖనాల పరిశోధన తరగతులలో ఇప్పటికే అనేకమైన సంగతులు మనం నేర్చుకున్నాం. ఇక ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన ఒక అద్భుతమైన పాఠం, క్రీస్తును ధరించుకోవడం అంటే ఏమిటి? క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి? దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనకి దేవుని కొరకు బ్రతకవలసిన బాధ్యత, దేవుని కొరకు ఈ లోకంలో ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతకవలసిన బాధ్యత కలిగిన వారం మనం. అందుకే బైబిల్లో ఉంటున్న అనేకమైన సంగతులు మనం నేర్చుకోవాలి. శరీరం బలహీనంగా కాకుండా ఎలా ఆహారాన్ని తీసుకుంటామో, అలాగే మన ఆత్మీయ జీవితం బలపడాలి అంటే శక్తివంతమైన దేవుని మాటలు మనకు కావాలి. నీరసించిపోయినప్పుడు ఏ పని ఎలా చేయలేమో, దేవుని వాక్యం లేకపోవటం వల్ల మనం కూడా నీరసించిపోతాం. ఆత్మీయంగా ఎదుగుదల కుంటుపడిపోతుంది. ఎప్పుడైతే నిరాశ నిస్పృహలకు లోనవుతామో దేవుని కొరకు ముందుకు వెళ్ళాలన్న ఆలోచనను కోల్పోతాం. మనం క్రమం తప్పకుండా ఆహార నియమాలను ఎలా మనం పాటిస్తుంటామో, ఆత్మీయ జీవితంలో దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోవటం కూడా చాలా అవసరం. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి 66 పుస్తకాలలో అనేకమైన మాటల్ని మన కొరకు రాయించాడు. లేఖనాలను జాగ్రత్తగా చదువుకుంటూ వాటిని అర్థం చేసుకొనగలిగే పరిస్థితి పరిశోధన వల్ల మాత్రమే కలుగుతుంది. బైబిల్ను అర్థం చేసుకోవటం అంటే లేఖనాలలో దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆ ఆంతర్యాన్ని గ్రహించడం. అందుకే బైబిల్లో అనేకమైన సందర్భాలను పాఠాలుగా చెప్పటం వెనుకున్న ప్రత్యేకమైన కారణం అదే. పౌలు గారు గలతీలకు పత్రికను రాస్తూ క్రీస్తును ధరించుకోవటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏం తెలియజేయాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడిన వాడుగా రాస్తున్నాడు. ఒక్కసారి లేఖన భాగాలలోనికి మనం వెళ్ళగలిగితే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. పౌలు గారు గలతీయులకు లేఖనం రాస్తున్నాడు. గలతీ పట్టణంలో ఉంటున్న దేవుని పిల్లలకి క్రీస్తులోనికి మీరు వచ్చిన తర్వాత దేవుని పిల్లలయ్యే మహాభాగ్యాన్ని మీరు పొందుకున్నారు. ఏమంటే దేవునికి పిల్లలుగానే కదా ఈ భూమి మీదకి వచ్చింది. మళ్ళీ దేవునికి పిల్లలు అవ్వటం ఏంటి అని ఒకవేళ మీరు ఆలోచించగలిగితే, దేవుడు తనకు పిల్లలుగానే ఈ భూమి మీద మనల్ని పుట్టించాడు. కానీ మనిషి పాపము చేసి దేవునికి దూరమై దేవుని పిల్లలుగా అనుకునే అర్హతను కోల్పోయాడు. ఒక ఉద్యోగి విధులకు హాజరు కాకపోతే ఎలా సస్పెండ్ అవుతాడో, మనిషి కూడా దేవుడు నియమించిన ఆజ్ఞలను, దేవుని మాటకు విధేయుడు కాకపోవటం వల్లే కుమారుడుగా ఉండే ఒక మహాభాగ్యాన్ని కోల్పోయాడు. ఆ కోల్పోయిన అదృష్టాన్ని యేసుక్రీస్తు భూమి మీదకి రావటం వల్ల, ఆయన తన విలువైన రక్తాన్ని ధారపోయటం వల్ల, ఆయన మరణ సమాధి పునరుత్థానముల సాదృశ్యమైన బాప్తిస్మములోనికి మరలా మనం రావటం వల్ల కోల్పోయిన మహాభాగ్యాన్ని దక్కించుకున్నాం. అంతేకాదు, బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించుకున్నాం. క్రీస్తును ధరించుకోవటం అంటే ఏంటి? క్రీస్తును ధరించుకున్న మనం ఎలా ఉండాలి? యేసుక్రీస్తును ధరించుకోవటం అంటే ఆయనలాగా వస్త్రధారణ చేసుకోవటమా? లేదంటే యేసుక్రీస్తును ధరించుకోవటం అంటే యేసుక్రీస్తు బ్రతికినట్టుగా మనం కూడా ఆ బ్రతుకును సంపాదించుకోవటమా అని బాగా ఆలోచించగలిగితే, ప్రారంభం నుంచి మూల పాఠాల నుంచి పరిపూర్ణమైన పాఠాలలోనికి వెళితే దేవుడు మనిషికి వాక్యాన్ని నేర్పించడానికి చాలా కష్టపడ్డాడు అని మనకు అనిపిస్తుంది. పిల్లలను స్కూల్కి ప్రారంభంలో పంపినప్పుడు టీచర్ నేర్పించేది 2 అక్షరాలు. కానీ ఆ 2 అక్షరాలు నేర్చుకోవటానికి మనకి కష్టంగా ఉంటుంది, టీచర్ కూడా చాలా కష్టంగా ఉంటుందండి. అలా రెండు అక్షరాలు నేర్చుకొని పుస్తకాలు చదివే స్థితికి రావటానికి ఎలా కష్టమవుతుందో, దేవుడు కూడా మనిషిని పరిపూర్ణతలోనికి తీసుకొని వెళ్ళటానికి ముందు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే క్రీస్తులోనికి మనల్ని తీసుకొని రావటానికి ధర్మశాస్త్రము బాలశిక్ష. క్రీస్తును భూమి మీదకి పంపించి పరిపూర్ణతలోనికి మనల్ని తీసుకొచ్చాడు. అందుకే పాత నిబంధన, క్రొత్త నిబంధన అని 2 పుస్తకాలు మన కళ్ళ ముందున్నాయి. పరిపూర్ణమైన జ్ఞానం కావాలంటే క్రొత్త నిబంధనలోనికి వెళ్ళాలి. ప్రారంభపు పాఠాలు నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పాత నిబంధనలోనికి వెళ్ళాలి. పాత నిబంధనలో అక్షర మాలలా కనపడుతున్న విషయాలు కనపడితే, క్రొత్త నిబంధనలో అనేకమైన విషయాలు, పుస్తకాలు చదువుకోవటం అంత జ్ఞానం క్రొత్త నిబంధనలో కనపడుతుంది. క్రీస్తును ధరించుకోమని పౌలు గారు క్రొత్త నిబంధనలో ఈ పరిపూర్ణమైన జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడంటే దీనికి సంబంధించిన ప్రారంభపు పాఠాలు ఎక్కడుంటాయి? పాత నిబంధనలో ఉంటాయి. ఒకేసారి స్కూలుకు వెళ్ళగానే అక్షరాలు నేర్పించకుండా పుస్తకాన్ని చదవమంటే ఏం చదవగలం చెప్పండి? దేవుడు కూడా పాత నిబంధనలో నెమ్మదిగా కొన్ని సందర్భాలను చూపిస్తూ యేసుక్రీస్తును పంపి పరిపూర్ణమైన జ్ఞానంలోనికి మనల్ని తీసుకెళ్ళాడు. ఎలా అంచెలంచెలుగా క్రీస్తును ధరించుకునే వారుగా మనల్ని చూడాలనుకున్నాడో,
పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళి క్రీస్తును ధరించుకోవటం అనే ఈ పరిపూర్ణమైన జ్ఞానానికి మూల పాఠాలైన పాత నిబంధన గ్రంథంలోనికి వెళితే కొన్ని సందర్భాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయండి. ఒక్కసారి మీరు చూడండి, నిర్గమాకాండము 28వ అధ్యాయము, నిర్గమాకాండము 28వ అధ్యాయము, నిర్గమాకాండము 28వ అధ్యాయము మొదటి 3 వచనాలను జాగ్రత్తగా చదువుకుందాం. నిర్గమాకాండము 28వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మరియు నాకు యాజకత్వమును చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఏలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారముగా ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. పాత నిబంధన గ్రంథంలో మూల పాఠాలలోనికి వెళ్ళగలిగితే ప్రారంభంలో దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. ప్రత్యక్ష గుడారం యెరూషలేము దేవాలయం కంటే ముందుగా దేవుని సన్నిధి అనగానే ప్రత్యక్ష గుడారం జ్ఞాపకం వస్తుందండి. ఆ ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలి, దాని కొలతలు, దాని తెరలు, మందసము, దాని నిర్మాణాలు, ఇవన్నీ నిర్గమకాండంలో మనం 15 నుంచి 30 అధ్యాయాలలో చదవగలిగితే చాలా విషయాలు ప్రత్యక్ష గుడారాన్ని గురించి రాయబడతాయి. ఈ ప్రత్యక్ష గుడారం తర్వాతనే యెరూషలేము దేవాలయం కట్టబడింది. యెరూషలేము దేవాలయానికి ముందు ప్రత్యక్ష గుడారం ఉండేది. అప్పటికి ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణంలో ఉంటున్న కాలం. ఆ ప్రయాణంలో ఉంటున్నప్పుడు దేవుని సన్నిధి తమతో కూడా ఉండాలి అని వారు ఎక్కడ నిలుస్తున్నా ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకొని అందులో సేవకుడుగా దేవుడు అహరోను గారిని నియమించాడు. ఎందుకంటే యాజకత్వం జరిగించాలి. పరలోకమందున్న దేవునికి ఇశ్రాయేలులకు మధ్యవర్తిగా ఒక యాజకుడు ఉండాలి. ఆయనే అహరోను. దాని కొలతలు, దాని నిర్మాణాలు, తెరలు, ఎన్నో విషయాలను గురించి ఈ నిర్గమాకాండంలో మనకు కనపడుతున్నాయి. ఇక ఈ సందర్భంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు మాట్లాడుతూ ఇదిగో అహరోనుకు అలంకారముగా ఘనతగా ఒక వస్త్రాన్ని కుట్టాలి అంటున్నాడు. అహరోను గారికి ఎందుకు కుట్టాలి అంటే, అహరోను గారు యాజకుడు. అంటే యాజకుడు యాజకత్వాన్ని జరిగించడానికి ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించినప్పుడు ఒక వస్త్రాన్ని ధరించుకోవాలి. చూసారా, సిస్టమేటిక్ అండి, సిస్టమేటిక్. దేవుడిది ఎప్పుడు క్రమశిక్షణతో కూడిన పద్ధతులండి దేవుడివి. పిల్లల్ని స్కూలుకు తయారు చేసేటప్పుడు ఒక యూనిఫామ్ వేస్తాం, పంపించేస్తాం. ఏమంటే స్కూల్స్ పుట్టక మునుపు ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్న ఏ యూనిఫాములు లేకముందు దేవుడు యాజకుడికి ఒక ప్రత్యేకమైన యూనిఫామ్ ఉండాలి అన్నాడు. చూసారా, క్రమశిక్షణ అండి దేవుడు అంటేనే. ఇప్పుడు ఎన్నో యూనిఫామ్స్ మనకు తెలుసండి. కాకి దుస్తులు వేసుకున్నారనుకోండి, అది ఎవరి యూనిఫామ్? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది. తెల్ల కోటు వేసుకొని స్టెటస్కోప్ తగిలించుకున్నారనుకోండి, అది ఎవరి యూనిఫామ్? డాక్టర్స్. నల్ల కోటు తగిలించుకున్నారనుకోండి,
లాయర్ చూసారా? ప్రతి వారికి ఒక యూనిఫామ్ కనపడుతుంది. దేవుడు కూడా యాజకుడికి ఒక యూనిఫామ్ ఉండాలి అన్నాడు. ఆ యూనిఫామ్, ఆ వస్త్రము ఎందుకో తెలుసా? యాజకుడికి అలంకారంగా ఉండాలి. ఘనత, యాజకత్వం జరిగించటువంటి మాటలు కాదు. దేవునికి ప్రజలకు మధ్య ఒక మధ్యవర్తిగా ఉండటం అంటే అది ఘనత కలిగింది. అందుకే ఒక వస్త్రము కుట్టాలి. ఇక ఆ వస్త్రము కుట్టడానికి ఎవరిని ఎంపిక చేస్తున్నారో చూడండి. మూడో వచనం. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతనికి ప్రతిష్ఠించుము. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నిండిన వివేక హృదయము అతనికి వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. ఏమంటే ఆ వస్త్రాన్ని కుట్టడం అంటే ఏదో మామూలు విషయం కాదు. ఆ వస్త్రాన్ని కుట్టాలి అంటే జ్ఞాన హృదయము కలిగిన ఉండాలి. దాని పేరే ఏఫోదు అంటారు. ఏఫోదు అంటే యాజకులు వేసుకునే ఒక వస్త్రం. పాత నిబంధన గ్రంథంలో బైబిల్ మీరు చదువుతున్నప్పుడు ఏఫోదు అనే మాట ప్రస్తావన కనబడుతుంది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏఫోదు అంటే ఏంటో అనుకుంటుంటాం మనం. కానీ ఏఫోదు అంటే యాజకుడు వేసుకునే వస్త్రము, నిలువుటంగి, యాజకుడు ధరించుకునేది. అంటే ప్రారంభంలో దేవుడు మూల పాఠాలలో నాయన ఇదిగో యాజకుడు ఏఫోదును ధరించుకోవాలి అన్నాడు. ఏఫోదును ధరించుకోవాలి. ఇక ఆ ఏఫోదు ఎలా ఉండాలి? ఆ ఏఫోదును ఏ దారంతో కుట్టాలి? ఆ ఏఫోదు మీద ఎలాంటి అలంకారంగా గొప్ప గొప్ప మణులు, మాణిక్యాలు ఉండాలి? ఆ ఏఫోదు మీద ఎలాంటి నిర్మాణంతో కూడిన అల్లికలు ఉండాలి? దేవుడు రాయించిన ఈ అధ్యాయం అంతా చదివితే దేవుడు యాజకుడు వేసుకునే ఒక వస్త్రము మీద ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు అనిపిస్తుందంటే. ఒక యాజకుడు వేసుకునే ఒక నిలువు టంగి మీద దేవుడు కనపరిచిన శ్రద్ధ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఎలా పడితే అలా కుట్టకూడదు. దాన్ని ఎలా కుట్టాలో, దాని మీద ఏం ఉండాలో ఆ మిగిలిన వచనాలలో రాయబడింది చూడండి. 5వ వచనం. వారు బంగారు, నీల, ధూమ్ర, రక్తవర్ణము గల నూలును, సన్న నారను తీసుకొని బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్తవర్ణము గల ఏఫోదును పేనిన సన్న నారతో చిత్రకారుని పనిగా చేయవలెను. 7వ వచనం. 2 అంచుల యందు కూర్చబడు 2 భుజఖండములు దానికి ఉండవలెను, అట్లు అది సమకూర్చబడును. మరియు ఏఫోదు మీద ఉండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకకాండమైనదై బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్త వర్ణము గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ కుట్టవలెను. ఏమంటే ఈ అధ్యాయం అంతా ఒక వస్త్రాన్ని ఎలా కుట్టాలో, వస్త్రము మీద ఏమేమి ఉండాలో దేవుడు చెబుతున్నాడండి. దేవుడు చెప్తున్నాడు. ఇంకా క్రింది వచనాలలోనికి మీరు వెళ్ళగలిగితే, క్రింది వచనాలలోనికి ఒక్కసారి చూడండి. క్రింది వచనాలలో 17వ వచనం. దానిలో 4 పంక్తుల రత్నములుండునట్లు రత్నములు జవలను చేయవలెను. మాణిక్య, గోమేదిక, మరకతము గల పంక్తి మొదటిది. పద్మరాగ, నీల, సూర్యకాంతము గల పంక్తి రెండవది. గరురత్మయు, యష్మురాయి, ఇంద్ర నీలము గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతము గల పంక్తి 4వది. అసలు ఈ అధ్యాయం అంతా చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవా, ఒక యాజకుడు వేసుకునే వస్త్రం పట్ల దేవుడు చూపిస్తున్న శ్రద్ధ చూస్తుంటే దేవుడు ప్రతి విషయాన్ని చాలా క్రమశిక్షణ కలిగి
మనుషుల మధ్య ఇదిగో పద్ధతులను ప్రవేశపెడుతున్నాడు అని మనకు అర్థమవుతుందండి. ఏమంటే అందులో విలువైన రాళ్ళు ఉండాలి, అందులో చిత్రకారుని పనిగా ఉండాలి, అందులో ఇదిగో ఈ సన్నపు నారతో ఆ వస్త్రం ఉండాలి, ఆ వస్త్రము నిలువు టంగీలుగా ఉండాలి, అందులో ఇశ్రాయేలులకు గుర్తుగా ఉండాలి. ఏమంటే ఎన్ని చెప్తున్నాడండి ఈ అధ్యాయం అంతా. అహరోను గారు యాజకత్వం జరిగించడానికి ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించినప్పుడు ఈ వస్త్రాన్ని ధరించుకోవాలి, ఈ వస్త్రాన్ని ధరించుకోవాలి. యాజకత్వం అంటే ఎంత ప్రాముఖ్యమైనదో మీరు ఆలోచించండి. యాజకత్వము చాలా ప్రాముఖ్యమైనది. ఆ యాజకుడు ధరించుకోవలసిన వస్త్రం మీదనే దేవుడు ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడంటే, యాజకుడు ఎంత శ్రద్ధ కలిగి దేవుని పని చేయాలో ఆలోచించండి మీరు. ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి. గొప్ప గొప్ప విలువైన రాళ్లను పొదిగించమన్నాడు. ఇదిగో ఆ వస్త్రాన్ని వేసుకున్నప్పుడు యాజకుడికి బాధ్యత గుర్తు రావాలి, బాధ్యత గుర్తు రావాలి. ఇశ్రాయేలీలకు నేనొక యాజకుణ్ణి, దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య నేను ఒక యాజకుణ్ణి అని ఆ వస్త్రాన్ని చూడగానే యాజకుడికి బాధ్యత గుర్తు రావాలి. ఆ వస్త్రాన్ని చూడగానే నేను దేవునికి ఒక ప్రతినిధిగా జ్ఞాపకం రావాలి. ఆ వస్త్రాన్ని చూస్తుండగానే ఇదిగో విలువైన కెంపులు పద్మరాగాలు కలిగిన వస్త్రాన్ని చూడగానే ఇదిగో నేను కూడా అంతే గొప్పగా బ్రతకాలన్న ఆలోచన ఒక యాజకుడిలో రావాలి అండి. అందుకే చాలామంది యూనిఫామ్ వేసుకున్న తర్వాత, ఏమండి యూనిఫామ్ వేసుకుంటే నేను ఎవరిని పట్టించుకోనండి, వాళ్ళు ఎవరైనా, ఎందుకు యూనిఫామ్ వేసుకోగానే నాకు బాధ్యత జ్ఞాపకం వస్తుంది అంటుంటారు. కాకి దుస్తులు వేసుకోగానే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, ఇంత ప్రత్యేకింపబడిన వస్త్రాన్ని అహరోను ధరించుకున్న తర్వాత ఇక నా వారు కాదు అనే భేదం లేదండి, భేదం లేదు. కాబట్టి ప్రారంభంలో దేవుడు మూల పాఠాలలోనికి వెళ్ళగలిగితే, మూల పాఠాలలో ఒక వస్త్రాన్ని ధరించుకోమన్నాడు. ఆ వస్త్రానికి ఎన్ని గుణగణాలు ఉండాలో, ఆ వస్త్రం ఎలా ఉండాలో ఒక అధ్యాయమే రాయించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేవుడు తన పని మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో చూడండి. దేవుడే తన పని మీద అంత శ్రద్ధ కలిగి ఉంటే, ఏమండి దేవుని పని కొరకు మనం ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి. ఏదో ఆషామాషిగా కాదండి, ఒక పద్ధతి ప్రకారంగా చక్కగా దేవుని కొరకు కార్యక్రమాలు చేయాలి అనే క్రమశిక్షణ ప్రారంభంలోనికి వెళ్ళి చూస్తుంటే ఎన్నో సందర్భాలలో మనకు అర్థమవుతూనే ఉంది. ఆ తర్వాత కాలం మారింది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత పని మారింది, పని చేసేవారు మారారు, ప్రత్యక్ష గుడారము మారిపోయింది. ఎందుకు? యెరూషలేము దేవాలయం తర్వాత యేసుక్రీస్తు అన్న మాట ఏంటో తెలుసా? అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలములో ఆరాధన మారిపోతుందమ్మా అన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాటను మీరు చూడగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, 21వ వచనం అండి. 21. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. కాలం మారుతుంది. దేవుడు కూడా తన ప్రణాళికను, తన అనాది కాలపు ప్రణాళికను మళ్ళీ మన పట్ల చూపించాడు. అదేంటో కాదు, మహనీయుడైన యేసుక్రీస్తును భూమి మీదికి పంపడమే. అప్పటి వరకు పాప క్షమాపణకు పశువుల రక్తం, కానీ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన రక్తమే పాప క్షమాపణ. అప్పటి వరకు దేవాలయం అనగానే కట్టడం, కానీ యేసుక్రీస్తు చెబుతూ, ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినములు తిరిగి దీనిని
కట్టుదును అన్నాడు. తన శరీరమే దేవాలయము. అక్కడ యాజకుడు ఇదిగో ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండాలి, యాజకత్వాన్ని జరిగించాలి. ఇక్కడికి రాగానే ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఒక సేవకుడు, ఒక బోధకుడు, ఒక కాపరి కనపడుతున్నాడు. దేవుని వాక్యంతో వాళ్ళని పెంచవలసిన బాధ్యత, పరిచర్యలో పనిలో మార్పులు వచ్చాయి. మరి ఈ కాలంలో యాజకత్వం అనగానే, ఈ కాలంలో యాజకులు అనగానే దేవుని పని చేస్తున్న వారే యాజకులు. దేవుని పని చేస్తున్నవారు. పేరు పాతది, పని మాత్రం క్రొత్తదండి. పేరు మాత్రం పాతది యాజకుడు అని. కానీ ఈరోజు యాజకులుగా చేయవలసిన పని మాత్రం మారింది. ఎందుకు? సువార్తను ప్రకటించాలి. ఒకనాడు ఇశ్రాయేలుల కాలంలో సువార్తను ప్రకటించటం అనేది లేదు. దేవుని మాటలు, ధర్మశాస్త్రంలో ఉంటున్న సంగతులు చెప్పి, ఇదిగో మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని వాళ్ళకి చెప్పటమే. కానీ ఇప్పుడు మాత్రం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములను ప్రకటించాలి. అంటే పాత నిబంధన గ్రంథంలో నుంచి క్రొత్త నిబంధనలోనికి రాగానే ప్రారంభం నుంచి పరిపూర్ణమైన పాఠాలలోనికి తీసుకెళుతూ ఆ పరిపూర్ణత యేసుక్రీస్తులో చూపించి ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్న మనం, దేవుడి కొరకు ఈ భూమి మీద ఉంటున్న మనం ఇప్పుడు లేవీలే సేవ చేయాలన్న రూల్ లేదు. అందరూ సేవ చేయాలి. ఇప్పుడు అందరి బాధ్యత ఇప్పుడు అందరూ సేవ చేయాలి గనక అందరూ యాజకులనే చూపిస్తున్నాడండి ఆయన. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మనందరికీ తెలిసిన మాట మీరు చూడగలిగితే మనల్ని కూడా యాజకులు అని సంబోధిస్తున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. ఒకప్పుడు లేవీలు ఏర్పాటు చేయబడ్డారు, ఇప్పుడు మీరందరూ ఏర్పాటు చేయబడ్డారు. మీరెవరో కాదు, యాజకులు అన్నాడు. ఆ రోజు సున్నతి ద్వారా దేవునికి పిల్లలయ్యే మహాభాగ్యం పాత నిబంధన గ్రంథంలో ఉంటే, క్రొత్త నిబంధనలోనికి రాగానే ఇప్పుడు సున్నతి లేదు. సున్నతి స్థానంలో ఏది వచ్చింది? బాప్తిస్మము. బాప్తిస్మము ద్వారా దేవునికి పిల్లలమయ్యే మహాభాగ్యం ఉంది. అంటే బాప్తిసం తీసుకుంటే నువ్వు దేవుని కుమారుడు అవుతావు. బాప్తిసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తును గురించి సమాజానికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అసలు వెలుగులోనికి మనం వచ్చిందే ఈ వెలుగు ప్రాముఖ్యతను చీకటిలో ఉన్న వారికి చెప్పటం. అందరూ పని చేయాలి. అంటే నీకు యాజకత్వం ఉన్నది, దేవుని పని ఉంది. అలాంటప్పుడు దేవుని పని చేస్తున్న నువ్వు కూడా ఏదో ఒకటి ధరించుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో ఏఫోదును ధరించుకోమన్నాడు. క్రొత్త నిబంధనలో పని చేస్తున్న నిన్ను ఏం ధరించుకోమన్నాడు? నాయనా ఏఫోదు కాదు నాయనా, నువ్వు యేసునే ధరించుకో అన్నాడు. నువ్వు యేసునే ధరించుకో. ప్రారంభంలో ఒక వస్త్రాన్ని చూపించాడు, పరిపూర్ణతలోనికి వెళ్ళగానే ఒక బ్రతుకును చూపిస్తున్నాడు. ప్రేమైన వారలారా, అంటే ఎంత గురుతరమైన బాధ్యత మన మీదుందో ఆలోచించండి. బాప్తిసం పొందిన తర్వాత ఇదిగో మీరు క్రీస్తును ధరించుకోవాలి. ఇప్పుడు బట్టలతో పని లేదు. ఇప్పుడు ఒక వస్త్రాన్ని ధరించుకొని దానిలో ఏదో పొదిగించుకోవలసిన అవసరత లేదు. ఇదిగో ఆ అలంకారాలు, ఆ గొప్పవి ఈరోజు మనిషి బ్రతుకులో ఉండాలి అంటున్నాడు. మనిషి బ్రతుకులో ఉండాలి. ప్రారంభంలో వస్త్రం ఇలా ఉండాలి అన్నాడు.
క్రొత్త నిబంధనలోనికి రాగానే అసలు నువ్వెలా ఉండాలో తెలుసా అన్నాడు. నువ్వెలా ఉండాలో తెలుసా అన్నాడు. ఇప్పుడు నువ్వు ధరించుకునే బట్టలు ఎలా ఉండాలో తెలుసా అనటం లేదు. బట్టల గురించి చెప్పటం మూలపాఠం, బ్రతుకుని గురించి చెప్పటం పరిపూర్ణమైన పాఠం అండి, పరిపూర్ణమైన పాఠం. ఆ పరిపూర్ణతలోనికి యేసుక్రీస్తును చూపించి మనల్ని తీసుకుని వెళుతున్నాడు. అంటే బాప్తిజం తీసుకున్న తర్వాత క్రీస్తును ధరించుకోవలసిన బాధ్యత మన మీదుంది. ఎందుకంటే దేవుని పనిలో ఉండవలసిన నువ్వు, క్రైస్తవుడుగా సమాజానికి కనబడవలసిన నువ్వు ధరించుకోవలసింది ఇక గొప్ప గొప్ప లక్షణాలనని మర్చిపోకు. గొప్ప లక్షణాలను ధరించుకోవాలి. గొప్ప లక్షణాలను ఏఫోదును ధరించుకోవటం చాలా సులువు, బట్టలు వేసుకోవటం కష్టమే ఉందండి. కానీ యేసును ధరించుకోవటం అనేది చాలా కష్టం. ఎందుకు? యేసు అనగానే ఒక సామాన్యమైన మనిషి మనకు ఊహల్లోనికి రాకూడదు. యేసుక్రీస్తు అనగానే సమాజాన్ని కదిలించిన ఒక మహాశక్తి స్వరూపుడు. బ్రతికింది 33.5 చిన్న కాలమేనండి ఆయన బ్రతికింది, ఎక్కువ కాలం కూడా బ్రతకలేదు. ఈ చిన్న కాలంలో ప్రపంచాన్ని ఇప్పటి వరకు కదిలిస్తున్న ఒక మహాశక్తి అండి. ఆయనలో ఉన్న ఏ లక్షణాలు ఈరోజు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయో ఆలోచించు. ఆ లక్షణాలు నీలోకి రావాలి. ఏమంటే మేధావులు కంప్యూటర్లకు పని చెప్పారు. ఏంటో తెలుసా? ప్రపంచంలో అనేక మందిని ఆకర్షించిన మహానుభావుల లిస్టు తెద్దాం, ప్రపంచాన్ని కదిలించిన మహానుభావులు ఎవరైనా ఉన్నారా అని లిస్టు తీసి కంప్యూటర్లకు పని చెబితే కంప్యూటర్లు అన్నీ ఏమంటున్నాయో తెలుసా? యేసుక్రీస్తు కంటే గొప్ప ఆయన ఇప్పటి వరకు ప్రపంచంలో పుట్టలేదు. ఏమంటే ఒక వ్యక్తి మరణించి 2000 సంవత్సరాలైనా ఇప్పటికీ ఆయన మాటలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయంటే కారణం ఏంటో చెప్పమంటారా? ఇప్పటికీ ప్రపంచంలో ఆయన మాటలు మనిషిని తన వైపుకు మళ్లించుకుంటున్నాయంటే కారణం ఏమండి? ఎక్కువ కాలం బ్రతికాడని కాదు ప్రియమైన వారలారా, చిన్న కాలం బ్రతికిన ఆయనలో ఉంటున్న లక్షణాలు. ఏమంటే 33.5 సంవత్సరాలంటే మీకు పెద్ద కాలంగా ఏమైనా కనపడుతుందా? ఏమండి ఇక్కడ కూర్చున్న వారిలో 33.5 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారా లేరా? ఉన్నామండి. నాకు కూడా 33.5 దాటేసాయి. అంటే యేసుక్రీస్తు కంటే ఎక్కువ కాలం మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నామండి. యేసుక్రీస్తు కంటే ఎక్కువ కాలం నువ్వు బ్రతుకుతున్నావు. ఏమండి నీకంటే తక్కువ కాలం బ్రతికిన ఆయన ఏమండి సమాజం ఎంత ఎక్కువ కాలం ఆయన గుర్తుపెట్టుకుందో తెలుసా? 2000 సంవత్సరాలైనా ఆయన ప్రతిష్ట చెక్కు చెదరలేదండి. అప్పుడప్పుడు అనిపిస్తుందండి, యేసుక్రీస్తు ఒక 60 సంవత్సరాలు బ్రతుకుంటే 33.5కే లోకం తలకిందులైతే ఒక 60 సంవత్సరాలు బ్రతుకుంటే అమ్మో, ఆయనే ఒక 90 సంవత్సరాలు బ్రతుకుంటే, ఏమంటే మంచితనానికి నిలువెత్తు సాక్ష్యం అండి ఆయన. మనిషి ఎలా ఉండాలో చూపించిన మహానుభావుడు. సమాజంలో ఎలా తగ్గాలో, మనిషిని ఎలా ప్రేమించాలో, మనిషి కొరకు ఎలా త్యాగం అయిపోవాలో ఏ మంచి లక్షణాలను చూసుకున్నా యేసుక్రీస్తులో తప్ప ఎవరిలో కనిపిస్తాయండి? మనకి ఎవరిలో కనిపిస్తాయి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? యేసుక్రీస్తు అనగానే ఏదో 6 అడుగులు 60 కేజీల బరువు అనుకోకండి. ప్రపంచంలో 750 కోట్ల మంది అలవర్చుకోవలసిన గొప్ప లక్షణాలను కలిగిన ఒక మహనీయుడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక ఉన్నతమైన వాడు ఆయన. అందుకే పౌలు గారు ఏం చేశారో తెలుసా? ఇదిగో పాత నిబంధన గ్రంథంలోనైతే ఏఫోదును ధరించుకుంటే చాలు, కానీ ఈ క్రొత్త నిబంధనలో బాప్తిసం పొందిన తర్వాత నీ మీద ఎంత బాధ్యత ఉందో తెలుసా? ఇప్పుడు ధరించుకోవలసింది ఏఫోదును కాదు, ఏకంగా యేసునే ధరించుకోవాలి. యేసునే ధరించుకోవాలంటే ఎంత బాధ్యత మన మీదుందో చెప్పండి ప్రియమైన వారలారా.
కానీ మనం ఏమనుకుంటామంటే, అమ్మయ్య బ్యాప్టిజం తీసుకున్నాను కదా అయిపోయింది అనుకుంటామండి. ఏమైపోయిందంటే బ్యాప్టిజం మాత్రం అయిపోయిందంతే. కానీ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఒక మహనీయుని నీలో చూపించవలసిన బాధ్యత నీలో పెరిగింది. అందుకే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు మనకు పేరు మార్చేశాడు. ఏం పేరు పెట్టాడు? క్రైస్తవులు అని పెట్టాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నవాడు. ఎందుకు మనకు క్రైస్తవులను నామకరణం చేశాడో తెలుసా తండ్రి? ఒక యేసుక్రీస్తు భూమి మీద ఉంటేనే, ఒక మంచివాడు భూమి మీద ఉంటేనే నాకెంత ఆనందం అవుతుంటే, నా పిల్లలందరూ యేసుక్రీస్తులా ఉంటే, నా పిల్లలందరూ యేసుక్రీస్తులా ఉంటే ఇంకెంత బాగుంటుంది. అందరిలో యేసుక్రీస్తే నాకు కనబడితే ఇంకెంత బాగుంటుందని ఆలోచించి ఆయన రక్తాన్ని ధారపోయించి ఇదిగో పాప క్షేమాపణను మనకు ప్రసాదించి, నాయన ఇక నువ్వు నాకు కనపడకూడదు, నీలో నాకెవరు కనిపించాలి? క్రీస్తు కనిపించాలి. నీలో క్రీస్తు కనిపించాలి. ఒక క్రీస్తు ఉంటేనే నేను ఎంత ఆనందపడుతున్నప్పుడు 750 కోట్ల మంది క్రీస్తులుంటే ఇంకెంత బాగుంటుందంటే, పోనీ క్రైస్తవ జనాభా ఎంత? 250 కోట్ల మంది అండి. 250 కోట్ల మందిలో క్రీస్తు కనపడితే ఎంత బాగుంటుందండి. పోనీ ఈ 250 కోట్ల మంది క్రైస్తవులు ఎంతకాలం బ్రతుకుతున్నారు? 33ఏనా? 60-70 ఏమండి? ఇలా మీరు ఆలోచించండి. 250 కోట్ల క్రైస్తవులలో క్రీస్తుంటే ఇక మనం సువార్త ప్రకటించవలసిన అవసరతే లేదు. ఎందుకు? నిన్ను చూసి మారిపోవాలి సమాజం. ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నామో తెలుసా? ఇదిగో నేను బ్రతకలేకపోతున్నావు, కనీసం నువ్వైనా బ్రతుకు అని. నువ్వు బ్రతికితే నీ మాటల కంటే శక్తివంతమైనది క్రీస్తులా నువ్వు బ్రతికితే నువ్వు సమాజాన్ని ఆలోచింపచేయగలవు. మనం సమాజాన్ని ఆలోచింపచేయగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక క్రీస్తును మర్చిపోలేకపోయిందండి ఈరోజు ప్రపంచం. ఏమండి, 2-3 స్థానాలు ఆలోచిస్తే యేసుక్రీస్తు కంటే ఎవరు తక్కువ కాలం బ్రతికిన వారు కాదు. అందరూ 60-70-80 సంవత్సరాలు బ్రతికిన, 33.5 సంవత్సరాలు సుమారుగా బ్రతికిన యేసుక్రీస్తును వెనక్కి నెట్టలేకపోయారండి. అదండి క్రీస్తు అంటే. యేసుక్రీస్తు అంటే అది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనలో ఉంటున్న గొప్ప లక్షణాలు. నువ్వు క్రైస్తవుడు కదా, నీలో ఎవరు కనిపించాలి? నీలో నువ్వు కనిపించకూడదు, నీలో క్రీస్తు కనిపించాలి. అప్పుడప్పుడు చెప్తుంటాను ఈ ఎగ్జాంపుల్. నేను పిల్లలు డబ్బులు అడుక్కోవడానికి ఏం చేస్తుంటారో తెలుసా? గాంధీ తాత వేషం వేసుకొని ట్రైన్లలో, బస్సులలో అక్కడక్కడ మీకు కనపడుతుంటారు. ఆ పిల్లవాడి పేరేంటో మీకు తెలియదు, కానీ ఆ పిల్లవాడిని చూడగానే మీకు ఎవరు జ్ఞాపకం వస్తారు? 50 సంవత్సరాల క్రితం బ్రతికిన గాంధీ గారి జ్ఞాపకం వస్తారండి. ఆ గాంధీలా కనిపించడానికి పిల్లవాడు ఏమండి తన చక్కటి దేహాన్ని, పిల్లల దేహం చాలా బాగుంటుంది కదా, అది కనిపించకుండా సిల్వర్ పెయింట్ పూసుకుంటాడండి. ఎందుకు? ఇప్పుడు గాంధీ తాతలా నా చర్మం వాళ్ళకి కనిపించాలి. పాప గాంధీ తాత ముసలోడు కదా, ఇప్పుడు నా శరీరం కూడా ముసలదైపోయినట్టుగా కనిపించాలని ఒళ్ళంతా సిల్వర్ పెయింట్ పూసుకుంటాడండి. అద్దాలు లేని కళ్ళద్దాలు పెట్టుకుంటాడు. ఎందుకంటే గాంధీ కూడా గుండెటి కళ్ళద్దాలే పెట్టుకున్నాడు కనుక కదా. మంచి హెయిర్ స్టైల్తో దువ్వుకోడు. గాంధీకి వెంట్రుకలు లేవు, బట్టతల కదా, మరి ఉన్న వెంట్రుకలు తీసేస్తాడంటే. మంచి జీన్ పాయింట్ వేసుకోడు. గాంధీ తాతగారికి అప్పుడు లేవు కదా పాపం. గోచి పెట్టుకుంటాడు. వాచి పెట్టుకోడు, గోచికి పెట్టుకుంటాడు. ఎందుకు? గాంధీ తాత కూడా అక్కడే పెట్టుకునేవాడు. షర్ట్ ఉండదు, గాంధీ తాత వేసుకోలేదు కదా. కర్ర అవసరం లేకపోయినా కర్ర పట్టుకుంటాడు. ఎందుకు? గాంధీ తాత కర్ర పట్టుకున్నాడు గనక. స్ట్రేట్గా బాడీ బిల్డర్లా నిలిచోడు.
ఇలా వంగిపోయి బోసి నవ్వులతో నవ్వుతున్నట్టుగా నిలుచుంటాడండి. అతన్ని చూడగానే అబ్బా ఆ అబ్బాయి సురేష్ కదండి ఎవరు అనరు. ఎందుకు? తనను తాను మరిచిపోయేటట్టుగా గాంధీనే కనిపించేటట్టుగా తయారైపోయాడండి. ఆయన్ని చూడగానే ఈ అబ్బాయి మనూరుడే కదా అని అనలేరు మీరు. పలానా ఆయన కొడుకు కదా అని మీరు అనలేరు. వాడి పేరు పలానా రమేష్ కదని మీరు అనలేదు. ఎందుకు? తనను తాను మరుగు చేసుకున్నాడు. తనను చూడగానే ఎవరు కనిపించేటట్టుగా, ఎవరిని జ్ఞాపకం తెచ్చేటట్టుగా తయారైపోయాడు? గాంధీని జ్ఞాపకం తెచ్చేటట్టుగా తయారైపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ వేషము వేసుకున్నాడు. అప్పుడప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నప్పుడు పులి వేషం వేసుకుంటారు చాలామంది కదా. లేని తోకను పెట్టుకుంటారు. ఎందుకు? పులికుంది కనుక. పులికి చారలు ఉంటాయి కనుక బ్లాక్ పెయింట్ వేసుకుంటారు. ఎల్లో చారలు ఆ వీపు మీద అంత పెట్టుకుంటారు. పులికుంటవి కనుక. ఇదిగో ఈ చేతులకు పంజాల్లాంటి నిర్మాణాలు తొడుక్కుంటారు. ఎందుకు? బాగుంటాయని కాదు, పులికి ఉన్నవి కనుక. అవే పులికి లేకపోతే ఈయన కూడా పెట్టుకోడు. ముఖానికి పులి మాస్క్ ధరించుకొని చక్కగా నడుచుకుంటూ వెళ్ళడు. గెంతుతుంటూ అరుస్తుంటూ వెళుతుంటాడు. ఎందుకు? పులి అరుస్తూ గెంతులేస్తుంది కనుక పంజా విసురుతుంటాడు. ఏమండి, ఆయన వేషధారణతో ఎగురుతున్నప్పుడు ఆయన పలానోడు కదండి మీరు చెప్పలేరండి. ఎందుకు? తనను తాను మరుగు చేసుకున్నాడు. ఎవరిని కనిపించేటట్టుగా చేశాడు? అడవిలో తిరిగే పులిని కనిపించేటట్టుగా చేశాడు. వేషం వేసుకున్నవాడు వేషానికి న్యాయం చేస్తున్నాడు. ప్రేమన వారలారా, ఒకరోజు వేషం వేసుకున్నవాడు ఆ వేషానికి న్యాయం చేస్తున్నాడు. పులి వేషం వేసుకున్నవాడు పులిలానే ప్రవర్తిస్తున్నాడు. గాంధీ వేషం వేసుకున్న బాబు గాంధీలానే కనిపించటానికి ఇష్టపడుతున్నాడు. ఏమంటే గాంధీ తాత చేతిలో గన్ పెట్టుకుని నిలబడ్డాడు అనుకోండి, తేడా వచ్చేస్తండి. అప్పుడు చూస్తామండి, చూడగానే గాంధీనా, నెక్స్ట్ ఎవరు? గాడిసేన. చూసారా, ఇంకో జ్ఞాపకం వచ్చేసాడు మనకి. వీడు గాంధీనా గాడిసేన? గాంధీ అయితే గన్ ఎందుకు ఉంటుంది? గన్నుందంటే వీడు గాంధీ కాదు. ఆయనదేమో అహింసావాదం. గన్ పట్టుకొని నిలిచాడంటే గన్ పట్టుకున్నది గాడిసేనే కదా అంటాం. చూసారా, ఒక వస్తువు తేడా రాగానే వ్యక్తి మారిపోయాడు. పులివేషం వేసుకున్నవాడు పులిలా గాండ్రించకుండా మియావ్ 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 అంటున్నాడు అనుకోండి, వెంటనే అడుగుతాడు వీడు పులా పిల్ల? పిల్ల అని ఎందుకు గుర్తొచ్చింది వెంటనే నీకు? ఆకారం చూస్తే పులి, సౌండ్ చూస్తే పిల్లి. చిన్న తేడా రాగానే పులిని పిల్లి అనుకునే ప్రమాదం ఉంది, గాంధీని గాడిసె అనుకునే ప్రమాదం ఉంది. బాప్టిజం పొందిన తర్వాత యేసుక్రీస్తు వేషం వేసుకోలేదు సాయంకాలం విప్పేయడానికి. పులి వేషం వేసుకున్నవాడు సాయంకాలానికి తీసి అవతల పడేస్తాడు. గాంధీ వేషం వేసుకున్నవాడు సాయంకాలం చక్కగా హ్యాపీగా స్నానం చేసి తనలాగే ఉంటాడు. కానీ నువ్వు వేసుకున్నది వేషం కాదు, సాయంకాలం తీసి అవతల పడేయడానికి. మరేం చేసావు? యేసుక్రీస్తును ధరించుకున్నావయ్యా. నువ్వు తీసుకున్న బాప్తిస్మానికి అర్థం ఏంటో తెలుసా? ఇదిగో ఈ రోజు నుంచి యేసుక్రీస్తులానే నేను సమాజంలో బ్రతుకుతాను. యేసులా బ్రతకటం అంటే ఏంటి? ఆయన లక్షణాలను సంపాదించుకోవటం. ఆయన లక్షణాలను సంపాదించుకోవటం. ఆయన లక్షణాలు ఏంటో తెలుసా? ప్రపంచాన్ని కదిలించిన మహోన్నతమైన వ్యక్తి అండి ఆయన. ఆయన కంటే ఎక్కువ కాలం బ్రతుకుతున్నామండి మనం, కానీ ఏ లాభం చెప్పండి? ఆయన కంటే ఎక్కువ కాలం బ్రతికామని చెప్పుకోవటానికే సిగ్గుపడాలండి మనం, సిగ్గుపడాలి. ఒక మహనీయుడు 33.5 సంవత్సరాలు రాగానే పరలోకానికి అర్హత సంపాదించాడండి. 33.5 రాగానే పరలోకానికి అర్హత సంపాదించాడు. మనకు 60 వచ్చినా ఇంకా పరలోకానికి వెళతామో లేదో డౌటే. 70 వచ్చినా పరలోకానికి వెళ్ళిపోతామో లేదో డౌటే. మన బ్రతుకులు చూసారా, ఎంత అనుమానాలతో బ్రతుకుతున్నామంటే బాప్తిస్మాన్ని పొందుకున్న తర్వాత క్రీస్తును ధరించుకోలేదు. ఆదివారం రాగానే వేషం వేసుకుంటున్నాం, ఆరాధన అయిపోగానే వేషాన్ని తీసి బయటపడేస్తున్నాం.
క్రిస్మస్ రాగానే వేషం వేసుకుంటున్నాం, ఆ రోజు భక్తిగా ఉన్నట్టు చేస్తున్నాం, సాయంకాలం రాగానే వేషాన్ని తీసి అవతల పడేస్తుంటాం. అందుకే చాలామంది అంటారు, ఏమన్నా తెలుసా, బైబిల్ని నేను పక్కన పెట్టాను అనుకోండి, నీకంటే పెద్ద రౌడీ నేనే అంటాడు. ఎందుకయ్యా చేతిలో పట్టుకుంది అప్పుడప్పుడు పక్కకు పెట్టడానికా? నువ్వు బాప్తీసం తీసుకున్నది అప్పుడప్పుడు బైబిల్ను పక్కన పెట్టి నువ్వేంటో సమాజానికి చూపించడానికి కాదు. బైబిల్ను పట్టుకున్నది, బాప్తీసం తీసుకున్నది నిన్ను నువ్వు కనుమరుగు చేసుకుంటూ నీలో యేసుక్రీస్తును సమాజానికి చూపించడానికండి. ఏమంటే క్రీస్తును ధరించుకోవటం అంటే ఎంత బాధ్యత కలిగిన క్రైస్తవులుగా ఈ భూమి మీద మనం ఉండాలో ఆలోచించండి ప్రియమైన వారలారా. క్రీస్తును ధరించుకోవటం అంటే యేసుక్రీస్తు లక్షణాలు మనలో కనిపించాలి. యేసుక్రీస్తు లక్షణాలు మనలో కనిపించాలి. ఆయన లక్షణాలు ఏంటో, ఆ లక్షణాలు మనలోనికి ఏవి రావాలో మళ్ళీ బైబిల్లోనికి వెళ్ళి చూస్తుంటే చాలా మంచి మాటలు పౌలు గారు రాస్తున్నారండి. చూడండి ఆ మాటలు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. క్రీస్తును ధరించుకోమన్న పౌలు గారు క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటో చెబుతూ, క్రీస్తులో ఉంటున్న ఇదిగో ఈ లక్షణాలను ధరించుకోవటం అయ్యా క్రీస్తును ధరించుకోవటం అంటే అన్నాడు. యేసుక్రీస్తులో ఉంటున్న లక్షణాలు ఇవే ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయనది జాలిగల మనసు అని రాయబడిందండి. జాలిగల మనసు అండి ఆయనది. చూసి తట్టుకోలేడండి ఆయన. ప్రజలను చూశాడు, చాలా బాధేసిందండి ఆయనకి. అయ్యో వీరు కాపరి లేని గొర్రెలు. చాలా బాధపడ్డాడండి. అయ్యో ఒక మంచి కాపరి వీరికి ఉండి దేవుని వాక్యాన్ని వీళ్ళకు నేర్పిస్తే బాగుండు. జాలిపడ్డాడు. జాలిపడి వెళ్ళిపోవటం కాదు, వచ్చిన వారి మీద కనికరపడి ఎన్నో పరలోకపు విషయాల్ని వాళ్ళకి తెలిపాడు ప్రియమైన వారలారా. ఆయనది జాలిగల మనస్సు. ఆయనకు దయగలిగిన వాడు. సమాజ మందిరములోనికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉంటున్న వారందరూ ఏమన్నారో తెలుసా? ఆయన దయగలిగిన మాటలకు వారికి ఆశ్చర్యం కలిగింది అని రాయబడింది లూకాసు వార్తలో. దయగలిగిన మాటలు ఆయన మాట్లాడుతుంటే వినాలి. దయగలిగిన మాటలు, జాలి కలిగిన మనస్సు, దీర్ఘశాంతము, వినయము కలిగినవాడండి, సాత్వికము కలిగినవాడు. తగ్గించుకోవటంలో యేసుక్రీస్తు కంటే తగ్గించుకునేవారు ఈ భూమి మీద ఎవరు లేరు ప్రియమైన వారలారా. పరలోకంలో తండ్రి సింహాసనం మీద కూర్చున్న ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా? ఎంతగా తగ్గించుకున్నాడంటే తనను అప్పగించడానికి సిద్ధపడుతున్న ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడగటానికి సిద్ధపడ్డాడు. ఆ కడగటానికి ఆయన తల ఇస్కరియోతు పాదాల దగ్గరికి వెళ్ళిపోయిందండి. పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది. సింహాసనం మీద కూర్చున్న మహానుభావుడు ఏమండి భూమి మీదకి రావటమే తగ్గించుకోవటం అండి. అది చాలదేదన్నట్టుగా తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడంటే శిష్యుల పాదాలు కడిగాడు. ఆ పాదాలు కడిగిన వారిలో తనను చంపటానికి ప్రణాళికలు వేస్తున్న ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా తనను అప్పగించబోతున్నాడన్న సంగతి యేసుక్రీస్తుకు తెలియదా? తెలుసండి. తెలిసినా కూడా తగ్గించుకున్నాడండి. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన తల ఇస్కరియోతు యూదా పాదాల దగ్గరికి వెళ్ళిందంటే ఏమండి సమాజంలో ఇంతకంటే తగ్గించుకున్న వారిని చూపించగలరా? ఇంతకంటే తగ్గించుకున్న వారిని చూపించగలరా? లేరు ప్రియమైన దేవుని పిల్లలారా. 33.5 చిన్న జీవితకాలం బ్రతికిన ఆయనలో ఉన్న లక్షణాలు ఇదిగో
ప్రపంచం ఉన్నంత వరకు మనిషి గుర్తుపెట్టుకోవలసిన మహాలక్షణాలు. కెంపుల కంటే గొప్పవి, పద్మరాగము కంటే గొప్పవి, బంగారము కంటే గొప్పది. ఏఫోదులో దేవుడు చూపించింది విలువైన రాళ్ళు. యేసుక్రీస్తులో తండ్రి చూపిస్తున్నది విలువైన రాళ్ళు కాదు, ఆ రాళ్ళ కంటే విలువైన గొప్ప లక్షణాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, గొప్ప లక్షణాలు, గొప్ప లక్షణాలు, గొప్ప లక్షణాలు. తండ్రి ఏమనుకున్నాడో తెలుసా? ఎప్పటికైనా నా పిల్లలలో నా కుమారుడైన యేసుక్రీస్తుని నేను చూడాలి, యేసుక్రీస్తును నేను చూడాలి అని తండ్రి ప్రణాళిక వేసి ఎక్కడి నుంచి ప్రారంభించాడో తెలుసా? నాయన ఇదిగో వస్త్రం ఇలా ఉండాలి, వస్త్రం మీద ఇవి ఉండాలి, ఇవి చూపించాడు. ఎందుకంటే ప్రారంభపు పాఠాలు కదా, ప్రారంభపు పాఠాలు. ప్రారంభంలో అక్షరమాల మనకు నేర్పించేటప్పుడు ఒక్కొక్క అక్షరం ఎంత ఉంటుందండి? ఒక్కొక్కటి కొబ్బరి బోండం అంత రాస్తారు. అలా ఉంటేనే మనకు వస్తుంది, లేకపోతే రావు. అందుకే ఇదిగో ఏఫోదును చూడు నాయన, ఏఫోదును చూడు, ఆ ఏఫోదు ఎలా చేయాలో చూడు, ఆ ఏఫోదులో ఏ గొప్పవి ఉండాలో చూడు. ఓకే, చూసావా? అయితే ప్రారంభ పాఠాలు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు పరిపూర్ణతలోనికి రా. ఇప్పుడు ఏఫోదును కాదు, యేసును చూడు. ఇప్పుడు నువ్వు ధరించుకోవలసింది యేసును. అక్కడ విలువైన రాళ్ళను చూడు, బాగున్నాయా? చాలా బాగున్నాయి. అబ్బా, ఎంత గొప్ప వస్త్రం ఇది! ఒక వస్త్రం ధరించుకుంటేనే ఎంత గొప్ప అనుకుంటున్నావు కదా. ఇప్పుడు యేసుక్రీస్తులో లక్షణాలను చూడు. బంగారం కంటే గొప్ప లక్షణాలు, పద్మరాగము కంటే గొప్ప లక్షణాలు, కెంపుల కంటే గొప్పవి. ఆయనది జాలిగల మనస్సు, జాలిగల మనసు అండి అయింది. ప్రజలను చూస్తున్నప్పుడు కోపం రావటం లేదండి. ఏమంటే అన్నీ తెలిసిన వాడికి ఏమీ తెలియని వాడిని చూసి వీడికి ఏమి రాకపోయినా ఎందుకురా ఎగిరెగిరి పడుతున్నాడు అని అసహనంగా ఫీల్ అవుతామండి. కానీ యేసుక్రీస్తు ఏ రోజు అసహనంగా ఫీల్ అవ్వలేదు. అన్నీ తెలిసిన ఆయన ఏమీ తెలియని వాడిని చూశాడు. నేను చెబితేనే కదా తెలిసేది అని జాలిపడ్డాడండి ఆయన. లేకపోతే సింహాసనం మీద తండ్రితో కూర్చున్నవాడు ఏమండి ఒక దోణిలో చేపలు పట్టే వాళ్ళతో కూర్చోవటం ఏంటండి? కాదా? సింహాసనం మీద దేవునితో ఉన్నవాడు ఒక దోణిలో చేపలు పట్టే వాళ్ళతో ఉంటున్నాడు, చూసారా? ఎందుకు? జాలిగల మనసు అండి. నేను చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నేను చెప్పాలి. ఆ జాలిగల మనిషేనండి ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆ సాత్వికము కలిగిన లక్ష్యమేనండి ప్రపంచం దాసోహమైంది ఆయనకి. ఆయన దీర్ఘశాంతము ఆయనని ఎంత బాధ పెట్టారో తెలుసా? ఒక్కొక్కరు అంటున్న మాటలకు ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడే తప్ప నన్ను అనేవారా అని యేసుక్రీస్తు ఏ రోజు ఎదురు తిరగలేదు. ప్రియమైన వారలారా, ఏ రోజు ఎదురు తిరగలేదు ఆయన. నన్ను అనడానికి మీరెవరు, అసలు నేనెవరినో తెలుసా అనలేదండి ఆయన. భరించుకున్నాడు, సహించుకున్నాడు. భరించుకోవటం ఆయనను చూసి నేర్చుకోవాలి, సహించుకోవటం ఆయనను చూసి నేర్చుకోవాలి. పిచ్చి పట్టిందన్నా పర్వాలేదనుకున్నాడు, దయ్యం పట్టిందన్నా పర్వాలేదనుకున్నాడు. ఎందుకో తెలుసా? కాపాడటానికి వచ్చిన నేను సహించుకోవాలి, భరించుకోవాలి. ఒక మనిషి గాయాన్నైనా భరించగలడేమో కానీ ఒక నిందను భరించటం చాలా కష్టం అండి. ఎందుకు? గాయమైనా కొన్ని రోజుల్లో మానిపోతుందేమో కానీ ఒక నింద మాసిపోదు కదా. అలాంటి నిందలు ఎన్నో పడ్డాయి. యూదులు ఆయన్ని ఎంత అపహాస్యం చేశారో తెలుసా? ఎంత అపహాస్యం చేశారు. ఇదిగో ఈయనకు దయ్యం పట్టిందని ఇప్పుడు మేము ఎరుగుదుము అన్నారు. దయ్యం పట్టిందట యేసుక్రీస్తు. దయ్యాలను ఆయన వెలగొడుతుంటే ఈయనకే దయ్యం పట్టిందన్నారు. ఆయన యేసుక్రీస్తు సహించుకున్నాడండి. ఏమంటే దీర్ఘశాంతం అంటే ఇందులో కనపడుతుంది. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు మాట్లాడిన మాటలే ఏమండి ఒక 2 మాటలేనండి గాంధీ గారిని మహాత్మునిగా చేసింది, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టింది యేసుక్రీస్తు అన్న ఒక్క మాట. ఆ మాట ఏంటో తెలుసా? ఏంటి? నిన్ను కుడి చెంప మీద కొట్టు అని వైపుకు ఎడమ చెంప కూడా తిప్పము, అహింస అన్నాడు. ఆ ఒక్క మాటే భారతదేశానికి స్వాతంత్రం
ఏమంటే ఒక్క మాట పాటిస్తేనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. యేసు చెప్పిన మాటలన్నీ పాటిస్తే, అన్నీ పాటిస్తే ఒక్క మాటకే స్వతంత్రం వచ్చేసిందండి. ఆయన చెప్పిన ఒక్క మాట ఎంత విలువైందో ఆలోచించండి. ఆ ఒక్క మాటకే స్వతంత్రం వచ్చింది. యేసు చెప్పిన మాటలన్నీ పాటిస్తే ఏమంటే ప్రపంచం చాలా గొప్పగా ఉంటుందండి. అయినా ప్రపంచం పాటిస్తుందో లేదో తెలీదు, కానీ మనల్ని మాత్రం పాటించమంటున్నాడు. ఎందుకు? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నాడు. ఆ ధరించుకోవటం అంటే ఈ ఉన్నతమైన లక్షణాలు ఇదిగో మనలో కనిపించాలి. ఇవి నీలో కనిపిస్తే సమాజానికి ఇక నువ్వు కనిపించవు. ఎవరు కనిపిస్తారు? నీలో క్రీస్తే కనిపిస్తాడు. ఈ ఉన్నతమైన లక్షణాలు మనకు ఉండాలి. ఎందుకు? సమాజంలో సేవ చేయటం అంటే చాలా కష్టం అండి. సహనం లేకపోతే సేవ చేయలేం. జాలి మనకు లేకపోతే సేవ చేయటం చాలా కష్టం అండి. అయ్యో, వాడికి తెలియకపోవటం వల్ల నరకానికి వెళ్ళిపోతున్నాడు, కోట్ల సంవత్సరాలు కాలిపోతాడన్నది జ్ఞాపకం వస్తే పోనీలే అనిపిస్తుందండి. ఎందుకు? ఆ జాలి మనకు లేకపోతే వాడు మారడు. ప్రియమైన వారలారా, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, భరించాలి, కొద్ది కాలం భరించాలి. ఇవి యేసు లక్షణాలు. క్రీస్తును ధరించుకోవటం అంటే ఈ లక్షణాలను మనం పెంపొందించుకోవటం. ఈ లక్షణాలు మనలో సమాజానికి కనిపించాలి. ఏమండి, మాట అంటే ఒకప్పుడు పడేవాడు కాదు, ఈరోజు మాట అన్నా ఏమనటం లేదు. ఏమండి, ఆయన్ని చూస్తుంటే ఆయన కాదండి. నిజమేనండి. ఎందుకు? ఆయన బాప్తిసంతో చచ్చిపోయాడు, ఇప్పుడు ఆయనలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు అని సమాజం అనాలి. ఆ లక్షణాలు మనలో ఉండాలి. ఆ లక్షణాలు నీలో ఉంటే నీ ఊరుని కదిలించగలవు, నీ మండలాన్ని కదిలించగలవు, నీ జిల్లాను కదిలించగలవు. ఆ లక్షణాలు మనలో ఉంటే ఆ లక్షణాలు మనలో చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మారామని మనం అనుకుంటున్నాం, కానీ మన లక్షణాలను మార్చుకోకపోతే ఎలా? మారామని మనం అనుకుంటున్నాం, కానీ మన లక్షణాలు మారకపోతే మనం మారినట్టు కాదు. సీసా మార్చినంత మాత్రాన లాభం ఏముందండి? సరుకు మాత్రం లోపల ఉన్నదే. మనం ఏం చేసామండి? సీసా మార్చుకున్నాం అంతే, లోపల ఉంటున్న సరుకు మాత్రం పాతదే. పాతది కాదంటారా? మరి ఎందుకు అంత కోపం వచ్చేస్తుంది? సహనం ఉండాలి కదా, జాలిగల మనసు ఉండాలి కదా. ఏమంటే కోపంతో ఊగిపోతున్నప్పుడు మనం వెళ్ళి, ఒరే జాలిగల మనసు ఉండమన్నాడని బైబిల్ చెప్పిందంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు ఏమీ తెలియదు అంటాడు. ఎప్పుడు ఎలా ఉండాలి నాకు బాగా తెలుసు. ఇదిగో ఇలాంటప్పుడే ఇలా ఉండాలి. అప్పుడు ఈ మాట జ్ఞాపకం రాగానే కోపం ఉండకూడదండి. వద్దు. ఒకరోజు ఇలా ఉంటేనే కదా బాప్తిసం ద్వారా చచ్చిపోయిన నాకు మళ్ళీ ఆ పాత లక్షణాలు ఎందుకు వస్తున్నాయి? దేవుని మాటలు మనకు జ్ఞాపకం రావాలి. నిన్ను నువ్వు మలుచుకోవాలి, నిన్ను నువ్వు మార్చుకోవాలి. నా జీవితాన్ని మార్చుకోవాలన్న ఆశ కలిగిన నువ్వు నీలో ఉంటున్న ఈ లక్షణాలను పెంపొందించుకో. క్రీస్తును ధరించుకోవటం అంటే క్రీస్తు లక్షణాలు నీలో కనిపించాలి. క్రీస్తు లక్షణాలు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు మాట్లాడిన మాటలు, పౌలు గారు మాట్లాడిన మాటలు మనం బాగా ఆలోచించగలిగితే, ఆయనను శరీర రీతిగా ఇక మేము ఎరుగము. ఆయన మాకెలా తెలుసా? ఆయన లక్షణాలు మాకు బాగా తెలుసు. ఇక మేము శరీర రీతిగా ఆయనను ఎరగం. ఆయన ఎలా ఉన్నాడు అన్నది కాదు, ఆయన లక్షణాలు ఏంటి అనేదే మాకు కావాలి. ఆ లక్షణాలు ఏమండి మళ్ళీ శిష్యులలో కనిపిస్తుంటాయి. ప్రేమన వారలారా, శిష్యులలో కనిపిస్తుంటాయి. మార్పు అంటే ఒకరోజు యేసుక్రీస్తు ఎవరో నేను ఎరగనని అబద్ధమాడిన పేతురు ఆ తర్వాత కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా నేను
ఉండలేను. ఒకప్పుడు చెప్పడానికి భయపడి అబద్ధవాడిన పేతురు అది పాత కథ. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? ఆ యేసు క్రీస్తుని గురించి నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేను. చూసారా మార్పు, సహనం. ఒక పౌలు గారు వచ్చిన తర్వాత పౌలు గారి క్యారెక్టర్ రెబల్ అండి. ఒక పౌలు గారి క్యారెక్టర్ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత సౌమ్యుడిగా మారిపోయాడండి. సౌమ్యుడు. ఎందుకో తెలుసా? క్రీస్తు లక్షణాలు నాలో రావాలి. నేను క్రీస్తును ధరించుకున్నాను. ఇక జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తే, నాలో క్రీస్తే అన్నాడు. ఎవరూ అనలేని ఒక అద్భుతమైన మాటను పౌలు గారు తన గురించి పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్లో రాశాడు. అదేంటో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను నడుచుకున్నాను అంటున్నాడంటే క్రీస్తు లక్షణాలు పౌలు గారిలో కొట్టొచ్చినట్టుగా మనకు కనపడుతున్నాయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత బాధ్యత మనలో ఉందో చూసారా? నమ్మావండి యేసుక్రీస్తును, నమ్మి నామకార్థంగా మారిపోకండి. నువ్వు నమ్మావంటే నమ్మకంగా యేసుక్రీస్తును నీలో సమాజం చూడాలంటే ఇదిగో ఈ లక్షణాలను మనం కలిగి ఉండాలి. మళ్ళీ చదువుతామండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మీరు జాలిగల మనసును నెంబర్ 1, దయాలుత్వమును నెంబర్ 2, వినయమును నెంబర్ 3, సాత్వికమును నెంబర్ 4, నెంబర్ 5 దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎన్ని ఉన్నాయండి? మొత్తం 5 ఉన్నాయి. కాబట్టి 6 ప్యాక్ వరకు ప్రయత్నం చేయకండి. మన ప్యాక్ ఎంత? 5. ఈ 5 లక్షణాలు మనలో ఉండాలి. 6 గీతలట పొట్ట మీద రావాలట. నా దగ్గరికి కత్తి తీసుకుని పెడతాను. 6 కాదు కదా, 10 పెడతాను. దానికోసం కసరత్తులు చేస్తుంటారండి. ఏంటంటే 6 ప్యాక్ అండి అంటుంటారు. శరీరంలో 6 పలకల దేహాన్ని చూపించాలనుకున్నావే, కానీ నీ బ్రతుకులో యేసుక్రీస్తుకున్న ఒక 5 లక్షణాలను చూపించగలవా? వాళ్ళు ప్రయాసపడుతున్న దాని కొరకు ఒక క్రైస్తవుడుగా నువ్వు ప్రయాసపడవలసింది. ఇదిగో ఈ 5 లక్షణాలు నీలో ఉండాలి. ఈ 5 లక్షణాలు నీలో ఉండాలి. ఈ 5 లక్షణాలు కలిగి ఉన్న నువ్వు నీ జీవిత కాలం అంతా ఈ 5 లక్షణాలు నిలుపుకుంటే నువ్వు మరణించిన నీ మాటలు, నీ ఆలోచన ప్రపంచాన్ని కదిలిస్తూనే ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు మనం మరణించిన వారిని కూడా జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఏమంటే పలానా ఆయన ఏమంటే చాలా మంచివాడు ఉండేనండి అంటాం. మంచివాడు అంటాం. ఆ లక్షణాలు చూసారా? మరణించిన నీ మంచి మనిషి మాట్లాడుకునే ఉంటాడు. ప్రియమైన వారలారా, మనిషికి మరణం ఉన్నా మంచితనానికి మరణం లేదు. అందుకే యేసుక్రీస్తు మరణించి 2013 సంవత్సరాలు గతించిన ఇంకా ఎందుకు మాట్లాడుకుంటుందండి ప్రపంచం? ఆయన ఎక్కువ కాలం బ్రతికాడని కాదు, ఆయన ఎక్కువ సంపాదించాడని కాదు, ఆయన చాలా బిజినెస్లు చేశాడని కాదు, అన్ని చోట్ల తన వ్యాపారాలను విస్తరించాడని కాదు. మరెందుకు? ఒక 5 లక్షణాలను కలిగి భూమి మీద బ్రతికాడండి. 5 లక్షణాలను కలిగి ఉంటే కోట్ల మంది ఈరోజు మాట్లాడుకుంటున్నారు. అంటే యేసుక్రీస్తు సమాజాన్ని కదిలించడానికి తనలో ఉంటున్న మంచిని చూపించాడు, మనిషిని ప్రేమించాడు. అందుకే క్రీస్తును ధరించుకోవటం అంటే ఈ లక్షణాలను ఇదిగో మనలో పెంపొందించుకోవడం. బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక ఉన్నతమైన బ్రతుకు నీకు రావాలి. ఒక జిమ్లో నువ్వు జాయిన్ అవుతున్నావంటే కండలు తిరిగిన దేహాన్ని తెచ్చుకోవాలి అనుకుంటారు. అందుకే జిమ్లో అద్దాలు కూడా పెడుతుంటారండి. మీకు తెలుసా? జిమ్లో అద్దాలు పెడతారు. ఎలాంటి అద్దాలు పెడతారంటే చిన్నదొచ్చినా పెద్దగా ఉన్నట్టుగా పెడతారండి. ఇక వీళ్ళకి ఇంకెలా ఉంటుందండి? అబ్బా కండలు వచ్చేస్తున్నాయి కానీ అద్దంలో చేసుకుంటుంటారండి. జిమ్లో జాయిన్ అయిన వానికి కండలు పెరగాలి, సంఘానికి వెళుతున్న వారికి క్రీస్తు లక్షణాలు
పెరగాలి. మా సంఘంలో అర్థం లేదండి అంటారా? ఇదిగో వాక్యమే మనకు అర్థం. నువ్వెలా ఉన్నావో నిన్ను చూపించేది. మనకే అనిపిస్తుంది ఈ మధ్య మరీ రెచ్చిపోతున్నావు, చీటికి మాటికి కోపం, ఈ మధ్య సహనం లేదు, దీర్ఘశాంతం మనకు అనిపిస్తుంది కదండి. మనం బయటికి చెప్పుకోం, కానీ మన మనసాక్షి మనల్ని మామూలుగా తిట్టదండి. మళ్ళీ బైబిలు నీ మొహానికి అనిపిస్తుందండి. లోపల మార్పు లేదు, పాడు లేదు. నీ బ్రతికేంటి? ఎవరిని చూడడానికి నటిస్తున్నావు ఇదంతా? ఏమండి, అడిగేవాడికి సమాధానం చెప్పగలవా అని నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పగలవా? వాడు అడుగుతాడేమో తప్పించుకోగలవు, నీ మనస్సాక్షి నుంచి నువ్వు తప్పించుకోగలవా? మన వల్ల కాదండి. నువ్వు నటిస్తున్నావో, బ్రతుకుతున్నావో, తాపత్రయపడుతున్నావో లేదో, నువ్వేంటో నీకు బాగా అర్థమవుతుంది. నువ్వేంటో నీకు అర్థమవుతున్నప్పుడు ఎందుకు ఇంకా ఆ బ్రతుకులో కొనసాగాలి? ఇంకా ఎందుకండి? వ్యక్తుల కోసం మారవలసిన అవసరం లేదు కదా. మారాలనుకుంటున్న నువ్వే మళ్ళీ ఇక ఈ మార్పు ఎందుకు అనుకుంటే ఎలా? ఎంతో ప్రయాణం చేయాలి. ఇంకా యేసుక్రీస్తు లక్షణాలను మనం ఆపాదించుకోవాలి. ఈ 5 లక్షణాలను మనలో ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, సహనం ఉంటేనే సేవ చేయగలవండి. దీర్ఘశాంతం ఉంటేనే మనం సమాజానికి వెళ్ళగలం. వినయం ఉంటేనే ఎదుటివాడిని సంపాదించుకోగలం. సాత్వికం ఉంటేనే ఎదుటివాడిని మనసు గెలుచుకోగలం. స్వార్థం ఉంటే గెలుచుకోలేం. నేనో గొప్పవాడిని వానికంటే నువ్వంటే వాడిని క్రీస్తు దగ్గరికి తీసుకొని రాలేదు, తగ్గరాదు యేసుక్రీస్తు కొరకు. అందుకేనండి, సేవ చేస్తున్న నువ్వు ఎంత తగ్గితే దేవుడు అంత గొప్పవాడుగా సమాజానికి కనపడతాడు. మనమే హెచ్చించుకుంటే, నువ్వు హెచ్చించుకున్న ప్రతిసారి ఏమండి దేవుణ్ణి తగ్గిస్తున్నామని మర్చిపోకు. యేసుక్రీస్తు దేవుణ్ణి హెచ్చించడానికి ఏమన్నాడో తెలుసా? ఇదిగో తండ్రి, నేను తగ్గుతున్నాను నాయన. అబ్బా, ఎంత మంచి మాటలు చెబుతున్నాడు ఈయన అనగానే ఏమన్నాడో తెలుసా? నేను చెబుతున్నవి నా మాటలు కాదు, ఇవి ఎవరివి? నా తండ్రివి. చూసారా, నేనే రీసెర్చ్ చేశాను అనలేదండి. తనను హెచ్చించేసరికి వెంటనే ఇవి నావి కాదు తండ్రి మాటలు అనగానే ప్రజల్లో అమ్మో తండ్రి మాటలట, తండ్రి గొప్పవాడు కావాలి, ఇదిగో నేను తగ్గాలి. అందుకే రీసెంట్గా ఒక మంచి టాపిక్ మాట్లాడానండి. మనుషుల మెప్పు మనకే ముప్పు. ఒక సేవకుడుగా మనం ఎంత తగ్గాలో, నువ్వు ఎంత తగ్గితే దేవుడు ఎంత హెచ్చించబడతాడో, నువ్వు హెచ్చించుకుంటున్న ప్రతిసారి దేవుడు తగ్గించబడతాడండి. నావి కాదు తండ్రివి, నాది కాదు తండ్రివి. ఆ వినయం చూసారా? ఆ విధేయత చూసారా? తండ్రికిచ్చే ఆధిక్యత. యేసుక్రీస్తు అనగానే ఏదో బ్రతికి వెళ్ళిపోయినవైనా కాదండి. ఆయన బ్రతికిన చిన్న జీవితకాలం ఇంకా మరుపు రాని మాటలు మన చెవుల్లో మారుమోగుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఇదిగో ఈ సమాజంలో నువ్వుగా ఆ మాటలు మళ్ళీ నీ నోటి నుంచి రావాలి. సమాజం ఆశ్చర్యపోవాలి, సమాజం ఆలోచింప చెయ్యాలి. ఏంటి ప్రేమ? ఏమంటే ఈ కాలంలో కూడా ఇంత సహనం కలిగిన వారు ఉన్నారా? ఈ కాలంలో కూడా ఇంత దీర్ఘశాంతమా? అవునండి. ఒక కాలంలో యేసుక్రీస్తు ఇలానే బ్రతకమని చెప్పాడు. మనం బ్రతకాలని సమాజాన్ని ఆకర్షించు ఒక అయస్కాంతంలా. ఒక అయస్కాంతం అయితే ఎలా ఇనుప ముక్కలను ఆకర్షిస్తుందో అలా ఆకర్షించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటి ఉన్నతమైన బ్రతుకును చచ్చేలోపు సంపాదించుకోవాలి. పర్వాలేదులే అనుకోకండి, ఇలా బ్రతుకుతున్నాను కదా అనుకోకండి. క్రీస్తును ధరించుకోకపోతే ఎలా క్రైస్తవులుగా ఉంటున్నా మనం? ఇంకా చూడండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇదిగో ఆయన లక్షణాలు మీలో ఏర్పడాలి, మీలో కనిపించేంత వరకు, ఇదిగో మీలో ఆ లక్షణాలు రావాలని చెప్పుతూ నేను కష్టపడుతూనే ఉంటాను. ఎప్పటి వరకు? మీలో నాకు క్రీస్తు కనిపించేంత వరకు.
ఇంకా చెబుతూనే ఉంటాను. ఎందుకు? ఆ లక్షణాలు మీలో కనిపించాలి. ఇదిగో మీకు చెబుతున్నాను కదా, నాలో ఆ లక్షణాలు మీకు కనపడుతున్నాయి కదా, మీలో ఆ లక్షణాలు నాకు కనిపించాలి. నేనే ఒక క్రీస్తుగా మీ ఎదుట ఉన్నప్పుడు మీరు కూడా క్రీస్తులుగా నా కళ్ళకు కనిపించాలి. అప్పటి వరకు ఎంత బాధ అయినా పడతాను, నీలో యేసుక్రీస్తు లక్షణాలు రావాలి. ఎందుకు ఆ కోపం? ఎందుకు భరించలేకపోతున్నాను అంటున్నావేంటి? ఆ సహనం ఏమైపోయింది? ఆ దీర్ఘశాంతం ఏమైపోయింది? పౌలు గారు మాటికి జ్ఞాపకం చేస్తూ, ఇదిగో నేను మిమ్మల్ని వదిలిపెట్టను, ఆ లక్షణాలు మీలో కనిపించేంత వరకు ఇదిగో మరలా నేను ఎంత బాధ అయినా పడతాను, కానీ మీలో యేసుక్రీస్తు లక్షణాలు కనిపించాలి అన్నాడు. ఏమంటే పౌలు గారు తన గురించి మాట్లాడిన మాట చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో గలతీయులకు రాసిన పత్రికలోనే పౌలు గారు మాట్లాడిన ఒక ఉన్నతమైన మాట అంటే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇదిగో క్రీస్తును నేను ధరించుకున్నాను గనక నేను కనిపించను, నాలో క్రీస్తే మీకు కనిపిస్తున్నాడు. వేషం వేసుకున్నవాడు వేషానికి న్యాయం చేస్తే, క్రీస్తును ధరించుకున్న నువ్వు ఇదిగో నిన్ను నువ్వు కనుమరుగు చేసుకో. నీలో ఉంటున్న క్రీస్తును సమాజానికి కనిపించేటట్టుగా ఆయనలో ఉంటున్న మంచి లక్షణాలను మనం ధరించుకోవటమే క్రీస్తును ధరించుకోవటం. అలా సమాజంలో మనం బ్రతికినంత కాలం సమాజాన్ని దేవుని వైపు ఆకర్షించటం అండి క్రీస్తును ధరించుకోవటం. బాప్టిజం అయితే తీసుకున్నాం, క్షణాలలో జరిగే పని, కానీ ఆయన లక్షణాలను మనలో కనిపించటం ప్రతి క్షణం మనం కష్టపడుతూ ఆయన సారూప్యమునకు ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేయగలిగితే క్రీస్తు నీలో కనిపిస్తాడు సమాజానికి. అలా చేయగలిగితే ఇదిగో క్రీస్తు మరణించి 2013 సంవత్సరాలైనా నీ లక్షణాలను చూస్తున్నప్పుడు సమాజం యేసుక్రీస్తుని ఇంకా జ్ఞాపకం చేసుకునే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో దేవుడు కొరకు బ్రతుకుతున్న ఈ బ్రతుకు సమరంలో రాజీ పడకుండా ఆ లక్షణాలను సంపాదించుకోవటానికి పౌలు గారిల వలె ప్రయాసపడాలి. యేసుక్రీస్తును మనలో సమాజానికి చూపించాలి. క్రీస్తున్న మహాలోకానికి మనం వెళ్ళిపోవాలి. మనల్ని కడిగింది, మనల్ని పవిత్రపరిచింది, ఆయన రక్తాన్ని ఇచ్చింది నీలా బ్రతకాలని కాదు, ఆయన రక్తాన్ని ఇచ్చింది. ఈ రక్తంతో కడగబడిన నువ్వు ఇదిగో ఆయనలా. అప్పుడప్పుడు తండ్రులు పిల్లల గురించి మాట్లాడుతూ, ఏమండి మీ పిల్లోడు మీలానే ఉన్నాడు అనగానే తండ్రి సంతోషపడుతూ, మరి ఎవరి రక్తం అనుకుంటున్నవాడు ఒంట్లో ఉన్నది అంటే అర్థం ఏంటండి? నా రక్తం అంటాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత నీ ఒంట్లో ఉన్నది ఎవరి రక్తం? యేసు రక్తం. ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారా? అది ఇంకా ద్రాక్షారసమే అనుకుంటున్నారా? ఆ ద్రాక్షారసం ఏంటి? యేసు రక్తం. యేసు రక్తాన్ని ఎక్కించుకుంటున్నావు. యేసు రక్తాన్ని ఎక్కించుకుంటున్న నువ్వు ఎలా ఉండాలి? యేసులా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎక్కించుకుంటున్నది యేసు రక్తము. యేసు రక్తంలో కడగబడిన నువ్వు యేసు రక్తం నీలో ఎక్కుతున్నప్పుడు మామూలుగా కాదండి, మహానుభావుడనే యేసుక్రీస్తుల సమాజంలో బ్రతకాలి. అదే పౌలు గారు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని క్రైస్తవ సంఘాలుగా ఉంటున్న దేవుని పిల్లలకు నేర్పించటానికే ఇదిగో బాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు అన్నాడు. ధరించుకోవటం అంటే ఇదిగో ఈ లక్షణాలు మనలో కనిపించటం. కాబట్టి సమాజానికి క్రీస్తులుగా ప్రతి క్రైస్తవుడు ఉండగలిగితే సమాజం తలకిందులైపోతుందండి. ఒక్క యేసుక్రీస్తుంటేనే ఎన్ని సంవత్సరాలు కూడా మర్చిపోలేకపోతున్నారు. 250 కోట్ల మంది క్రీస్తులుంటే సమాజానికి మాట్లాడటానికి ఇంకా మాట కూడా ఉండదు. అలా ఉన్నతంగా మన బ్రతుకు ఉండాలి.
అలా ఉన్నతంగా బ్రతకటానికి సిద్ధపడాలి, సంసిద్ధులుగా ఉండాలి. ఇదిగో ఆ లక్షణాలను కష్టపడైనా మనం తెచ్చుకోవాలి. అలా క్రీస్తు కొరకు నువ్వు బ్రతుకుతుంటే నీ బ్రతికే నీకు ఆనందంగా ఉంటుందండి. ఏదో ఎవరో బ్రతుకటం వల్ల కదా, నీ బ్రతికే నీకు ఆనందంగా ఉంటుంది దేవుని కొరకు నువ్వు బ్రతకగలిగితే. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనం వల్ల ఆయన ఎంత ఉన్నతంగా మమ్మల్ని చూడాలనుకుంటున్నారో, క్రీస్తులో మమ్మల్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారో, మార్గదర్శిగా మహనీయుని పెట్టి అన్ని విషయంలో క్రీస్తులా ఉండాలని మాకు నేర్పుతున్న మీ ఉద్దేశాన్ని గ్రహిస్తుంటే నాయన, క్రీస్తును ధరించుకున్న మేము మాలో క్రీస్తు మీకు కనపడాలి అని మాకు అర్థమవుతుంది. కేవలం విని సంతోషించేవారుగా కాకుండా క్రీస్తును మాలో సమాజానికి కనపరిచే ఉత్తములుగా, ఆ లక్షణాలను పెంపొందించుకునే నమ్మకమైన వారుగా, పట్టుదలను కలిగిన వారుగా, మీ కొరకు ప్రయాసపడే పిల్లలుగా మమ్మల్ని నిలబెట్టండి. లేఖనాలలో ఉంటున్న అనేకమైన సంగతులు ఇంకా మాకు నేర్పించమని మిమ్మల్ని బ్రతిమలాడుతాం. కూడి వచ్చిన మీ పిల్లలందరికీ నాయన, ఈరోజు ఉన్నతమైన మీ మాటలతో తిరిగి వారి గమ్యాలకు తీసుకొని వెళ్ళమని కోరుతాం. ఇంకా ఈ లేఖనాల పరిశోధన తరగతులు కొనసాగనై ఉంటుండగా కృప చేయమని, మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని దీవించి, మమ్మల్ని నిందిస్తున్న వారిని వారి కుటుంబాలను, వారి పరిచయాలను చల్లగా కాపాడమని కోరుతూ, ఇంకను నమ్మకముగా మీ కొరకు ఎంతమంది మాకు తెలిసిన వారు తెలియని వారు పరిచర్య చేస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఇంకా మీ సేవకు అనేకులముని లేవనెత్తమని బ్రతిమలాడుకుంటాం. వచ్చిన మీ పిల్లలందరినీ వాక్యముతో సమృద్ధిగా నింపి పంపమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.